ఓం నమః శివాయ. 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 భక్త, నీ ఘోర తపస్సుకు మెచ్చి వరమివ్వడానికి వచ్చాం. సర్వేశ్వర, సదాశివ, భక్తులెప్పుడు ఏ వరమడిగినా అనుగ్రహించే పరమేశ్వర, మిమ్మల్ని దర్శించిన నేనే భాగ్యశాలిని. తపోరిధి, అష్ట మహాసిద్ధులు పొంది సకల విశ్వాన్ని ఏలే అసురకులాధిపతివి. మింటిని మంటిని వశించేసుకున్న నీకు ఇంకా లోటే ఉంది. మహేశ్వర, గుర్రాలలో శ్రేష్టమైన ఉచ్చైశ్రవం, ఏనుగుల్లో శ్రేష్టమైన ఐరావతం, వరుణుడిచ్చిన ఛత్రము, కుబేరుడిచ్చిన నవమణులు, ఈ ప్రపంచంలో మహోత్కృష్టమైన సంపద సర్వం నా స్వాధీనమైంది. నా స్వాధీనంలో లేనిది సౌందర్యంలో శ్రేష్టమైన ఈ పార్వతి సౌందర్యం. ఇది కూడా నాకు సొంతం కావాలి. ఏమిటి విపరీత వాంఛ? పాముల్ని, చితాభస్మాన్ని అలంకరించుకుని బిచ్చమెత్తుకునే వాడికి పరమ సౌందర్య రాశి ఈ పార్వతి భార్యగా ఉండడం ధర్మానికే విరుద్ధం అంటున్నాను. పరమేశ్వర, ఎందుకీ మౌనం? వరమిస్తానని తప్పించుకోవాలనుకుంటున్నావా? తాపసులకు మాటిచ్చి పరమేశ్వరుడు ఎన్నిదిరగడు. భరించే శక్తి నీకుంటే ఈ శక్తిని స్వాధీనం చేసుకో. ఎవరక్కడా? ప్రభు, ఈ శుక్ర మహారాజ్ ఎంత సమర్థుడో ఇప్పటికైనా తెలుసుకున్నావా? ఇంతవరకు ఈశ్వరుడికి సగభాగంగా ఉన్న పార్వతి ఇక ముందు నా బానిసగా పడి ఉంటుంది. ప్రభు, వద్దు ప్రభు, వద్దు. దీని పర్యావసానం భయంకరంగా ఉంటుంది ప్రభు, మహాభయంకరంగా ఉంటుంది. అలనాడు మోహిని మోహించిన ఆ భస్మాసురుడు ఈ దురహంకారం వల్లే నాశనం అయ్యాడని తమకు తెలుసు. అదే కాక సకల భువనాలకు తల్లి అయిన జగదంబని మోహించడం అంటే కన్నబిడ్డ తన మాతృమూర్తిని సంభోగానికి పిలవడం కంటే మహాపరాధం. వద్దు ప్రభు. ఆపు నీ ఉపదేశం. భార్యను రక్షించుకోవలసిన పరమేశ్వరుడే తప్పుకున్న తరువాత నా మార్గానికి అడ్డు రావడానికి నీవెవడివిరా? ప్రభు, ఈశ్వరి తన్ను తాను రక్షించుకోగలదన్న నమ్మకంతోనే తమకి వరమిచ్చి ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. ఆ భవానికి ఆగ్రహం వస్తే తమర్ని అరక్షణంలో అంతం చేయగలదు ప్రభు. నన్ను రాక్షసుడిగా గుర్తిస్తే కదా అంతం చేస్తుంది. ఆ అంబికే మోసపోయేటట్టు ఆవిడ ప్రేమించే రూపంలో వెళ్ళాననుకో, ఏమవుతుంది? దేవి, ఈ జ్యోతిర్లింగ స్వరూపమే నీ కంటి ముందుండగా శివలింగానికి పూజలెందుకు? రాదే. ఎంత ఆశ్చర్యం! పరమశివుడికే మతి భ్రమిస్తోంది. నా ప్రవర్తనలో ఏ మార్పు లేదే. నేనన్నది మన కర్తవ్యాన్ని విస్మరించారే అని. భువిలోని భక్తులకు దర్శనమిచ్చిన తరువాత కైలాసంలో మహర్షులకి దర్శనమివ్వడం మన కర్తవ్యం కదా. అది నేను విస్మరించను దేవి. మహర్షులు వేంచేసే కాలం ఆసన్నమైంది, అందుకే రమ్మన్నాను. మహర్షులకి మనం దర్శనమిచ్చే సమయంలో మీ సగభాగంగా నన్ను ఇముడ్చుకొని అర్ధనారీశ్వరునిగా దర్శనమివ్వడం తమ సాంప్రదాయం. మీ మేనిలో ఈ శక్తిని ఇముడ్చుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. రావేరా దుర్మార్గుడా! నా స్వామి వేషంలో వచ్చి నన్నే కామదృష్టితో చూస్తావా? నే జగజ్జనని నన్ను గుర్తుంచుకో. ఈ శక్తికే తీరని అపచారం చేశావు. ఇక బ్రహ్మ రుద్రాదులైనా నీకు ప్రాణభిక్ష పెట్టలేరు. ఆ రుద్రుడే నిన్ను నాకు ధారపోశాడు. రాక్షసుడా, ఆగు!
ధన కిన్నట నాయిక నాయిక నాటక నాటరతే అదనక మాలిని మాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే ప్రియదే మహిళాసుర మర్దిని రమ్యక భక్తిని శైలసురే మర్మర చాచవధూతువదుశ్చయమే శక్తిభుతే చతుర విచార ధురీ మమాహతివధూతపుతప్రమథాధిపతే ధురితధురీహదురాశయ దుర్మదదానవదూతపురంధలతే ప్రియదే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసురే దర్శని జిద్ధర దర్శిని జన్ము మర్మని హర్షరదే హిరేణ భరతిని శంకర పురుషిని కల్నక మోగని ఘోరరతే కనికని రోషిని దుర్మద దోషిని దుఃఖ వినాశిని సింధురే ప్రియదే మహిషాసురమర్దిని రమ్యక భక్తిని శైలసురే ఇదంతా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి లీల. ఆ తల్లి చేసే అద్భుతాలనేకం. అందులో ఇది ఒకటి. కంచి కామాక్షన్న, మధుర మీనాక్షన్న, కాశీ విశాలాక్షన్న ఆవిడే. మదమాత్సర్యాలున్న ఎవరినైనా చూపుతో కాల్చే శక్తి ఆ సర్వేశ్వరికొక్కతికే ఉంది. పురాణ కాలంలో మాత్రమే కాదు, ఈ కలియుగంలో కూడా కరుణించే దైవం ఆ తల్లి పరాశక్తి. అవసరం వచ్చినప్పుడు అవతారాలు మారుస్తూ ఉంటుంది. ఆ తల్లిని నమ్మిన వారికి నాశమే ఉండదు. ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటూ ఉంటుంది. ఆవిడ ఈ పూజారింట చిరుదీపమై అవతరించి తనున్నానని నిరూపించిన అద్భుతం ఇప్పుడు మీకు చెప్తాను.